ఉమ్మడి చిత్తూరు జిల్లా మార్కెట్ కమిటీలో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం తిరుపతిలోని మామిడికాయల యార్డు నందు సమావేశం ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశానికి ఉద్యోగ సంఘ నాయకులు తదితరులు విచ్చేశారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ తప్పులేదు. అలాగే ఉద్యోగి రిటైర్మెంట్ అనేది ప్రభుత్వ ఉద్యోగ బాధ్యత ద్వారా లోకల్ బాడీస్ మార్కెట్ కంపెనీస్ అందులో వాటి ద్వారా ఫండింగ్ ద్వారా మనం తీసుకునే అవకాశం ఉంది. దాన్ని కూడా మనం రికమెండేషన్లో తీసివేయడం కానీ ఆ ఆర్థిక ఉద్యోగం లేకపోవడం కానీ నిలబడితే ఏ స్థాయి ఉద్యోగ నాయకులైనా ప్రభుత్వ ఉద్యోగులు మీరు అనేక ఉపన్యాసాలు అయ్యి మిగతా సభ్యులకి మీరు టైం కేటాయించిన కోరుతూ హరికృష్ణ గారికి చర్చల ద్వారా పదే ఇవ్వడం ద్వారా ఒక ఏదైతే ఉన్నాయో మా ఉద్యోగుల సమస్యలు ఆ సమస్యల మీద సంఘీభావం ఉండి సార్ మీరు ఎక్కడో ప్రభుత్వానికి మంచి పెడుతుంది. మన పాజిటివ్ థింకింగ్ చేస్తే మనం మంచి ఆలోచించినప్పుడు వీళ్ళందరికన్నా ముందు ఐఎంటీ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. నా పేరు నక్కా వెంకటరత్నం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ కమిటీల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మార్కెట్ కమిటీలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అనగా యార్డ్ అసిస్టెంట్లు, వాచ్మెన్ అటెండరు, డిఈఓలు, సుబాబుల్ అసిస్టెంట్లు, ఆప్కాస్లో పనిచేసే మార్కెట్ కమిటీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తరఫున అనేక సమస్యల మీద ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మా సభ్యులందరూ ముందు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్ కన్నా ముందు రాష్ట్ర కార్యవర్గం ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నాము. ఆ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మేము తీసుకున్న కొన్ని నిర్ణయాలు మాకు మార్కెట్ కమిటీలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి 62 సంవత్సరాలు వర్తింపజేయాలి. అలాగే మార్కెట్ కమిటీలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఎవరైనా సరే రిటైర్డ్ అవుతే ఆ రిటైర్డ్ అయిన వ్యక్తికి 30 సంవత్సరాలు పనిచేసినా కానీ సింగిల్ పైసా ఇవ్వట్లేదు. వాళ్ళకి కనీసం 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. అలాగే మార్కెట్ కమిటీలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఎవరైనా చనిపోతే మట్టు ఖర్చులు 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఆ 15,000ని 25,000 రూపాయలు పెంచాలి. సాధారణంగా చనిపోతే 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు డిపార్ట్మెంట్ ద్వారా, దాన్ని 5 లక్షలు పెంచాలి. యాక్సిడెంట్గా చనిపోతే దాన్ని 5 లక్షలు ఇస్తున్నారు, దాన్ని 10 లక్షలు పెంచాలి. మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే మేము 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. మార్కెట్ కమిటీలో ఇవాళ ఈ అభివృద్ధిలో ఉన్నాయంటే సంవత్సరానికి 700 కోట్ల రూపాయలు సమకూరుతుందంటే అగ్రస్థాయిలో అగ్రభాగాన్న ఇవాళ రెగ్యులర్ ఎంప్లాయీస్ అతి తక్కువగా ఉన్నారు 236 మార్కెట్ కమిటీలో. కాబట్టి ఇవాళ ఆదాయాన్ని సమకూర్చంలో అగ్రభాగాన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. సంవత్సరానికి 700 కోట్ల రూపాయలు వస్తుంది. మాకు ఏ రూపాయి పెంచినా ఏది పెంచినా సరే గవర్నమెంట్ ఆర్థిక భారం పడదు. ఎందుకు పడదంటే మా ఈ స్థానిక సంస్థలు మా జీతాలు మేమే తీసుకోవచ్చు. గవర్నమెంట్ దగ్గర అధికారాన్ని పొంది మా జీతాలు మాకు ఇవ్వచ్చు. కాబట్టి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కార్పొరేషన్లో పెట్టి మమ్మల్ని కూడా CMFS కోర్టులో పెట్టి ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తున్నారు. ఏదైనా జీతం పెంచమంటే మీరు అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఉన్నారు కనుక అందరితో పాటు పెరిగితే తప్ప మీకు పెడతాం కుదరదన్నారు. అందరితో పాటు అన్ని డిపార్ట్మెంట్లో రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఏనాడైతే 1994లో రిక్రూట్మెంట్ ఆపేశారో అప్పటి నుంచి అవుట్సోర్సింగ్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థను తీసుకొచ్చి వెట్టి చాకరీ చేస్తూ 24 గంటలు డ్యూటీలు చేస్తూ రెగ్యులర్ ఎంప్లాయీస్ లేకపోయినా ఇవాళ బడ్జెట్ టార్గెట్లు ఇచ్చినప్పుడు ఆ టార్గెట్లు కూడా మేము పూర్తి చేయడం జరిగింది. కాకపోతే మా శ్రమ దోపిడీ జరుగుతుంది. ఆ శ్రమ దోపిడీకి మేము పడ్డ కష్టానికి
చెక్ పోస్టుల దగ్గర అనేక చోట్ల మేము సెస్ రూపంలో వసూలు చేస్తున్నటువంటి కోటాను కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాం కనుక మా హక్కు అది. మాకు మినిమం టైం స్కేల్ ఖచ్చితంగా అమలు చేయాలి. ఏదైతే ఫైలు మినిమం టైం స్కేల్ ఫైలు మన మంత్రి గారి దగ్గర నుంచి, మన కమిషనర్ గారి దగ్గర నుంచి ఫైనాన్స్కి వెళ్ళిందో, ఫైనాన్స్ నుంచి మళ్ళీ రిమార్క్స్కి మా కమిషనర్ గారి దగ్గరికి వచ్చిందో, ఆ ఫైలుని మళ్ళీ రీబ్యాక్ చేసి మాకు మినిమం టైం స్కేల్ వర్తింప చేయాలి. వర్తింప చేయలేని పక్షంలో అనేక రూపాలలోని మేమేంటో, మా బలం ఏంటో, మా సత్తా ఏంటో చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పటి వరకు గతంలో జరిగిపోయింది వదిలేయండి. ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి మా కాళ్ళు అరిగేదాకా ప్రతి అధికారిని, ప్రతి మినిస్టర్ని, లోకల్గా ఉన్న ఎమ్మెల్యేని ప్రతి ఒక్కరికి మా వినతి పత్రాలు ఇవ్వటం, కాళ్ళు పట్టుకుంటాం, ప్రాధాయపడటం చేశాము. ఇప్పటి వరకు కాళ్ళు అరిగిపోయేలాగా తిరుగుతున్నాం. ప్రతి విషయంలో కూడా మేము పనిచేస్తున్నాం. మా పనికి తగ్గ ఫలితం ఇవ్వమని చెప్పి మేము అడుగుతున్నాం కనుక ఆ ఫలితానికి తగ్గ శ్రమని మేము అడుగుతున్నాం తప్ప మా శ్రమని దోచుకుంటున్నారు. అయ్యా ఇంకా రిటైర్డ్ అయిపోతాక సిద్ధంగా ఉన్నాం. గత 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం. మాకు మినిమం టైం స్కేల్ వర్తింప చేయండి. ఆ వర్తింప చేసే విషయంలో మార్కెట్ కమిటీలు కనుక వర్తింప చేస్తే మీ ప్రభుత్వంపై ఎటువంటి ఆర్థిక భారం పడదని అనేక దఫదఫాలుగా అందరు అధికారులకి మేము తెలియపరచడం జరిగింది. ఆ తెలియపరిచే విషయంలోనే మినిమం టైం స్కేలు ఫైలు ఆ కమిషనర్ గారి దగ్గర ఉంది. దాన్ని రీబ్యాక్ చేసి ఆ మినిమం టైం స్కేల్ అమలు చేయాలని ఈరోజు ఇక్కడ కూర్చొని మేము భవిష్యత్తు కార్యాచరణ నిర్వహించుకొని